పెద్ద పెద్ద మాటలు వాడటం, ఒక విషయం బాగా అవగాహన చేసుకోవడం ఒకటేనని పొరబడకండి అని వ్యాఖ్యానించారు మా గురుదేవులు ఒకరోజు. ఒక్కొక్క శ్లోకమే మెల్లగా ఒంటబట్టించుకుంటూ చదివేటట్లయితే ఆంతరిక అనుభవ సాధన పట్ల కోరిక రగుల్కొల్పడానికి పవిత్ర గ్రంథాలు మనకి బాగా సహాయపడతాయి. లేకపోతే కేవలం మెదడుకు పని చెప్పినట్లు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం, కృత్రిమ సంతృప్తి ఉంటబట్టని విజ్ఞానమనేది ఏర్పడవచ్చు. శ్రీ యుక్తేశ్వర్ గారు పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవము ఒకటి చెప్పారు ఈ విధంగా. ఇది ఇది జరిగింది తూర్పు బెంగాలులో తూర్పు బెంగాలులో ఒక అడవిలో ఉన్న ఒక ఆశ్రమంలో జరిగిందంట. అక్కడ ఆయన దబ్రూవల్లభ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణ విధానాన్ని గమనించారు యుక్తేశ్వర్ గిరి గారు. ఒక రకంగా సులువుగా, మరో రకంగా కష్టంగాను ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైందే. దబ్రూవల్లభ్ గారు ఏకాంత వన ప్రదేశంలో తమ శిష్యుడిని చుట్టూ కూర్చోబెట్టుకున్నారు. ఆయన పద్ధతి ఎట్లా ఉన్నది ఎట్లా ఆయన చెప్పేవారు ఆ గురువుగారు శిష్యులకు అనేది చెప్తున్నారు. పవిత్ర గ్రంథమైన భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. దబ్రూవల్లభ్ గారు ఏకాంత ప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నారంట. తర్వాత పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక శ్లోకం మీద అరగంట సేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తర్వాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచిపోయింది కళ్ళు మూసుకొని. గురువుగారు దాని మీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేశారు. చివరికి గురువుగారు మాట్లాడారు. శ్లోకం అర్థం చేసుకున్నారా? చేసుకున్నానండి. ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు. లేదు, పూర్తిగా కాదు. శతాబ్దాల తరబడిగా భారతదేశానికి పునర్యవ్వనం ప్రసాదించటానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు. మౌనంలో మరో గంట గడిచిపోయింది. మీకు శ్లోకం అర్థమైందా అని చెప్తే ఆ శిష్య బృందంలో ఉన్న ఒకతను అవును నాకు అర్థమైంది అని చెప్పడానికి సాహసిస్తే గురువుగారు తిరిగి లేదు నీకు పూర్తిగా అర్థం కాలేదు అని చెప్పి శతాబ్దాల తరబడిగా భారతదేశానికి పునర్యవ్వనం ప్రసాదించడానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని నువ్వు అన్వేషించు. మౌనంలో మరో గంట గడిచిపోయింది. గురువుగారు శిష్యుల్ని పంపేసి శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు తిరిగారు. మీకు భగవద్గీత తెలుసా? తెలియదండి. నా కళ్ళు, నా మనసు ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తాయే కానీ నిజంగా తెలియదండి. వందల కొద్దీ జనం దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు. ఆ మహాసాధువు ఆశీర పురస్సరంగా మా గురుదేవుల వైపు చిరునవ్వు నవ్వారు. పవిత్ర గ్రంథం సంబంధమైన సంపదను బయటికి ప్రదర్శించడంలో నిమగ్నుడైన వాడికి అమూల్యమైన ముత్యాల కోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది? శ్లోకాలను నోటి ద్వారా వల్లివేసి నేర్చుకొని బట్టి బట్టి చదవడానికిను దాని యొక్క నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అట్లా బట్టి బట్టి బయటికి వల్లించే వాళ్ళకి దాని నిగూఢ అర్థాన్ని వాళ్ళు తెలుసుకోలేరు అంటున్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్ర పద్ధతిలోనే సాగేటట్టు నడిపించేవారు. జ్ఞానాన్ని ఒంటబట్టించుకునేది తనలో ఉన్న అణువణువు ద్వారానే కానీ కళ్ళతో కాదు అన్నారాయన. ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వమంతటా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థం ఫలానా ఏమో అని సంకోచిస్తూ చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు. ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది కూడా విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు. ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో
తరతరాలుగా పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే. దేవుడున్నాడు, కాదు, దేవుడు అన్న ఆలోచన కన్నా మిన్నగా మోక్షప్రదమైన మరొక ఆలోచన ఏముంది? కానీ మానవుడు సరళత వైపు అంత సులభంగా మళ్ళడు. బుద్ధివాది దేవుణ్ణి ధ్యేయంగా పెట్టుకోడు. అరుదు. దేవుణ్ణి ధ్యేయంగా పెట్టుకోవడమనేది అరుదు. అంతకన్నా పాండిత్య ప్రదర్శనల మీదనే దృష్టి నిలుపుతాడు. తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతనికి అహం సంతుష్టి చెందుతుంది. ఆయన యొక్క అహం అనేది సంతుష్టి చెందుతుంది. ఏదైనా ఇప్పుడు భగవద్గీతను ఎగ్జాంపుల్‌గా చెప్పారు. భగవద్గీతలో ఉన్న ఆ శ్లోకాలను ఆహ్, వల్లెవేస్తూ దాన్ని 10 మంది ముందు ప్రదర్శిస్తూ గొప్పగా ఇంత చక్కగా దాన్ని చూడకుండా చక్కగా ఇన్ని శ్లోకాలను వల్లించాడు అని చెప్పేసి 10 మంది పొగుడుతూ ఉంటే ఏమవుతుంది? అహంకారం అనేది చక్కగా సంతుష్టమవుతుంది. అహంకారము తృప్తి పడుతుంది. కానీ ఆ వ్యక్తి దానిలో ఉన్న నిగూఢమైన రహస్యాలు, అందులో ఉన్న జ్ఞానాన్ని ఒంటబట్టించుకోలేక, ఆచరణలో పెట్టలేక అమూల్యమైన ఆ జ్ఞానాన్ని మిస్ అవుతున్నాడు అనేది నా యుక్తేశ్వర్ గిరి గారు చెప్పే విషయం. లౌకికమైన తమ హోదాను కానీ, సంపత్తిని కానీ సగర్వంగా స్పృహలో ఉంచుకున్న వాళ్ళు మా గురుదేవుల సాన్నిధ్యంలో తమకు ఉన్న వాటికి తోడు వినయాన్ని కూడా చేర్చుకోవడం సంభవం. ఒకసారి స్థానికంగా ఉండే మెజిస్ట్రేట్ గారు ఒకరు పూరీలో సముద్ర తీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయన గారు తలుచుకుంటే మా ఆశ్రమాన్ని మాకు కాకుండా కూడా చేయగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను. కానీ ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. వచ్చినాయన్ని పలకరించడానికి లేవనైనా లేవలేదు. నేను కొద్దిగా గాబరా పడుతూ తలుపు దగ్గర కూర్చున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మెజిస్ట్రేట్ గారి కోసం కుర్చీ తెమ్మని కూడా నాకు చెప్పలేదు. ఆయన గారు కూర్చోడానికి ఒక కొయ్య పెట్టెతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా సఫలం కాలేదు. అంటే గురువులెప్పుడూ ఆ అహంకారాన్ని దాన్ని కట్ జేయడానికి, అహంకారం మీద దెబ్బ కొట్టడానికే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి అహంకారంతో ఉన్నాడా లేదా అనేది వాళ్ళు ఈజీగా పసిగట్టేయగలుగుతారు. ఆయన లోపలున్న అహంకారాన్ని బట్టి యుక్తేశ్వరగిరి గారు ఆయనతో ప్రవర్తించే విధానము ఉంటుంది అనేది చెప్తున్నారిక్కడ. నేను మెజిస్ట్రేట్‌ను, నేనింతవాన్ని అన్న అహంకారం ఉంది కదా ఆ వ్యక్తికి. కాబట్టి అమ్మో! మెజిస్ట్రేట్ వచ్చాడు అని పరుగు పరుగున ఆయనకేవో గౌరవ మర్యాదలివ్వకుండా, ఆయన కనీసం కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఇవ్వమని అడగకపోతే పక్కన ఉన్న ఒక కొయ్య పెట్టెతోనే ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా ఆయనకి సఫలం కాలేదు. తర్వాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది ఆయనతో. ఆ అతిథి అడుగడుగునా పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలే చేస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన వాటిలో తప్పులు పెరిగే కొద్దీ ఆయనకి కోపం కూడా పెరుగుతూ వచ్చింది. ఇది సరైంది కాదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని వాటిని తప్పులు అని తెలియజేసే క్రమంలో ఈగో విపరీతంగా ఉన్న వ్యక్తికి ఏమవుతుంది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి ఆయనకి విపరీతమైన కోపం పెరుగుతూ వచ్చింది. తప్పులు పెరుగుతున్న కొద్దీ. నేను ఎంఏ పరీక్షలో మొదటి స్థానం సంపాదించానని తెలుసా మీకు? అని ఆయన అడిగారంట మెజిస్ట్రేటు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది. అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు. మెజిస్ట్రేట్ గారు, "ఇది మీ కోర్టు గది కాదన్న సంగతి మర్చిపోతున్నారు" అని జవాబిచ్చారు గురుదేవులు తాపీగా. "మీ కుర్రతనపు మాటల్ని బట్టి మీ కాలేజీ చదువు చెప్పుకోదగిందేమీ కాదని అనిపిస్తుంది. ఏమైనప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని అకౌంటెంట్‌ల మాదిరిగా ప్రతి సంవత్సరంలోనూ జట్లుగా తయారు చేయడం అనేది జరగదు." కొంతసేపు మాట పలుకు లేకుండా కొయ్యబారి ఉన్న తర్వాత ఆయన కులాసాగా నవ్వాడు.
స్వర్గలోకపు మెజిస్ట్రేట్‌కు పడటం ఇదే నాకు మొదలు అన్నాడాయన. అంటే ఆయన నవ్వడం అనేది అంత అంత కులాసాగా నవ్వడం అనేది ఆయన చెప్తాను. స్వర్గలోకపు మెజిస్ట్రేట్‌కు ఎదురుపడటం ఇదే నాకు మొదలు అన్నాడాయన. తర్వాత ఆయన తనలో అంతర్భాగమైపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ తనను పరివీక్ష పరివీక్షకార్థక శిష్యుడిగా స్వీకరించమని లాంఛనపూర్వకంగా అభ్యర్థించాడు. లాహిరి మహాశయులలాగే శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా అనేక సందర్భాల్లో సన్యాసం తీసుకోదలిచిన అపరిపక్వ శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. అంటే సిద్ధంగా వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నారు అప్పటికి. కానీ వాళ్ళు సంపూర్ణంగా డెడికేషన్ తోటి, వాళ్ళ అంకిత భావంతోటి లేరు. అట్లాంటి వ్యక్తుల్ని ఆయన శిష్యులుగా తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదంట. లాహిరి మహాశయులు అలానే చేసేవారు. యుక్తేశ్వర్ గారు కూడా అలానే చేసేవారు అని చెప్తున్నారు. దైవ సాక్షాత్కారం పొందని వాడు కాషాయ వస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నారు గురుదేవులిద్దరూ కూడా. సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మర్చిపోండి. అవి మీలో మిథ్యా అహంకారాల్ని కలిగించి హాని చేయవచ్చు. కాషాయం కట్టిన తర్వాత. మీరు నిబ్బరంగా ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైంది మరొకటి ఏమీ లేదు. అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి. రోజు సాధన చేయండి. ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైంది మరొకటి ఏదీ లేదు. దానికోసం క్రియాయోగాన్ని ఉపయోగించండి అని చెప్పారంట. మనిషి విలువను కొలవటానికి సాధువు సునిశ్చితమైన ఒకే ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు. ప్రపంచపు మారుతూ ఉండే కొలబద్దకు అది భిన్నమైంది. వాళ్ళ దృష్టిలో ఎంతో వైవిధ్యం ఉన్నవాళ్ళమనుకునే మానవుల్ని గురువు రెండు తరగతులుగా విభజిస్తాడు. ఏంటట అది 2 తరగతులు? ఒకటేమో దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులు, అన్వేషించే జ్ఞానులు. గురువుకి ప్రపంచంలో కనిపించే వ్యక్తులంతా 2 విధాలుగా కనిపిస్తారు. ఎట్లా దేవుణ్ణి అన్వేషించాలనే కోరికతో ఉన్నవాళ్ళు, అన్వేషించడానికి అన్వేషించని అజ్ఞానులు, అన్వేషించే జ్ఞానులు, అన్వేషించని అజ్ఞానులు. ఇలా 2 తరగతులుగా విభజిస్తాడు. మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాల్ని స్వయంగా తానే చూసుకునేవారు. అన్యాయానికి వెనుకాడని కొంతమంది వ్యక్తులు ఆయనకు పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవటానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. దృఢ నిశ్చయంతో న్యాయస్థానంలో దావాల ద్వారాను శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రత్యర్థిని ఓడించారు. బిచ్చమెత్తుకునే గురువుగా గాని, తమ శిష్యులకు భారంగా గాని ఎన్నడూ బతకడం ఇష్టం లేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తలొగ్గవలసి వచ్చింది. భయావహమైన నిర్మోహమాటం గల మా గురుదేవులు లౌక్య సంబంధమైన కపటాలు ఎరక్కపోవడానికి ఒక కారణం ఆయనకు గల ఆర్థిక స్వాతంత్రం. తమను పోషించే వాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కానీ, సూక్ష్మ ప్రభావాలు కానీ తమ మీద పనిచెయ్యనివారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బులు అడగడం కానీ, సూచనగా చెప్పటం కానీ నేను ఎన్నడూ వినలేదు. శిష్యులందరికీ ఆయన ఆశ్రమ శిక్షణ ఉచితంగానే లభించేది. ఒకనాడు కోర్టు సమన్లు అందించడానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. కనాయి అనే శిష్యుడు నేను అతన్ని గురుదేవుల సన్నిధికి తీసుకువెళ్ళాం. శ్రీ యుక్తేశ్వర్ గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. మీరు ఈ ఆశ్రమ నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది అన్నాడు తిరస్కార భావంతో అతను. నేను ఓర్చుకోలేకపోయాను. అమర్యాదగా ఒక్క మాట బయటికొచ్చిందా నువ్వు మట్టి కరుస్తావు అంటూ అతన్ని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాను. కనాయి కూడా ఆ ఉద్యోగి మీద అరిచాడు. నీచుడా, ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చెవాకులు పేల్తావా?
కానీ గురుదేవులు తనను తిట్టేవాణ్ణి కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏమీ లేని దానికి అలా ఆవేశపడకండి. ఇతను తన న్యాయమైన విధిని నిర్వర్తిస్తున్నాడు. ఆ ఉద్యోగి తనకు ఎదురైన ఈ విభిన్న ఆధారాలకు చకితుడై గౌరవ పురస్సరంగా క్షమాపణ చెప్పుకొని అక్కడ్నుంచి ఉడాయించాడు. ఉగ్ర సంకల్ప శక్తి గల ఒక ఆధ్యాత్మిక ప్రతిభా సంపన్నుడు లోపల అంత శాంతంగా ఉండగలగడం గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం. వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి. భగవద్భక్తుల గురించి వేదాల్లో చెప్పిన ఈ సూక్తి ఆయనకు బాగా ఒప్పింది. బ్రౌనింగ్ కవి చెప్పినట్టుగా తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతురును ఓపలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అప్పుడప్పుడు బయటివాడొకడు తాను ఊహించుకున్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీ యుక్తేశ్వర్ గారిని నిందించేవాడు. మనస్సు చెదరని మా గురుదేవులు అతని ఆరోపణలో సత్యలేశమేదైనా ఉందేమో చూడటానికి తనని తాను విమర్శ చేసుకుంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవాడు. అంటే వాళ్ళు నిందిస్తున్నప్పటికీ కూడా అవి వింటూ వాళ్ళ మాటల్లో ఏమైనా నిజంగా సత్యాలున్నాయా అని తనని తాను ఆత్మవిమర్శ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ వాళ్ళు విమర్శను వింటూ ఉండేవారంట. ఇటువంటి సంఘటనలు గురుదేవుల అద్వితీయమైన సూక్తుల్లో ఒకదాన్ని నాకు గుర్తుకు తెస్తాయి. కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు. సాధువుల్లో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశమూ కలిగించలేని ప్రభావాన్ని కలిగిస్తుంది. కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడు. తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పట్టాన్ని పట్టుకున్న ఒక పట్టాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు. అంటే ఒక డిగ్రీ సంపాదించిన వాడికన్నా కూడా ఎంతో గొప్పవాడు. తన ఆత్మను తాను పాలించుకునేవాడు. రాజతేజో విరాజమానమైన మా గురుదేవుల మనస్సు కీర్తి మీద కానీ, లౌకిక లబ్ధి మీద కానీ కేంద్రీక కేంద్రీకరించి ఉంటే, ఆయన సులువుగా ఒక రాజాది రాజో, ప్రపంచాన్ని లాడించే యోధుడో అయి ఉండేవారని తరచూ అనుకుంటూ ఉండేవాడిని నేను. వాటి బదులు ఆయన కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకున్నారు. వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం. ఇది 12 అధ్యాయం ఇప్పుడు పూర్తయిందండి. నెక్స్టు అధ్యాయం 13 నిద్రపోని సాధువు. హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి. ఎడతెగని ఏకాంతంలో సంతత దైవానుసంధానం సాధించాలని నేను ఆశిస్తున్నాను. ఒకసారి మా గురువుగారితో నేను కృతజ్ఞతాపూర్వకమైన ఈ మాటలు నిజంగానే అన్నాను. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోబర్చుకున్న మీదట ఆశ్రమ వి వి ఆశ్రమం యొక్క విధులన్నా, కాలేజీ చదువులన్నా నాలో ఓరమి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీ యుక్తేశ్వర్ గారితో పరిచయమయ్యి 6 నెలలే కావటం, నా తప్పుకు ఒక్క రవ్వ అంత పరిహారం అయ్యుండొచ్చు. అప్పటికింకా నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించనే లేదు. హిమాలయాల్లో చాలామంది కొండవాళ్ళుంటారు. అయినా వాళ్ళకి దైవ దర్శనానుభవం ఉండదు. మా గురుదేవుల సమాధానం మెల్లగా, సరళంగా వినవచ్చింది. నిశ్చేతనమైన కొండ వద్ద కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం ఆర్జించడం ఉత్తమం. నా గురువు తామే కానీ కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించలేదు. ఆయన ఆయన మౌనంగా ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకున్నాను. ప్రమాదకరమైన, అనుకూలమైన అర్థాన్ని తీసుకొని ఆయన బయలుదేరారు. ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లలో నేను మునిగిపోయాను.
ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూటగడుతూ ఉండగా, కొన్నేళ్ల క్రిందట నా అటక మీద కిటికీలో నుంచి బయటికి జారవిడిచిన అదే మాదిరి మూట నాకు గుర్తుకొచ్చింది. హిమాలయాలకు వెళ్దామని నేను చేసిన పలాయనం గ్రహస్థితి బాలేక విఫలమైనట్లుగా ఈసారి కూడా విఫలమైతే కాదు కదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. కానీ, ఈరోజు రాత్రి మా గురుదేవుల్ని విడిచి వెళ్తున్న సంగతి తలుచుకుంటే నా మనసు పీకుతోంది. మర్నాడు పొద్దున స్కాటిష్ చర్చ్ కాలేజీలో మా సంస్కృతం ప్రొఫెసర్ బిహారీ పండిత్ గారిని పట్టుకున్నాను. ఏమండీ, లాహిరి మహాశయుల శిష్యుల్లో ఒక గొప్పాయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయుంచి నాకాయన అడ్రస్ ఇయ్యండి అని ఆయన్నడిగాను. రామగోపాల్ మజుందార్ సంగతే కదూ నువ్వంటుంది? ఆయన్ని నేను నిద్రపోని సాధువు అంటుంటాను. ఆయనెప్పుడూ పరమానందానుభూతిలో మెలకువగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రన్‌బాజ్‌పూర్‌లో ఉంది. ఆ పండితులకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్‌కు బయలుదేరి రైలెక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయటానికి నిద్రపోని సాధువుగారి దగ్గర అనుమతి తీసుకొని నా శంకలను నివృత్తి చేసుకోవాలని నేననుకున్నాను. రామ్ గోపాల్ మంజుదార్ గారు బెంగాల్లో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాల పాటు క్రియాయోగ సాధన చేసిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం కలిగిందని బిహారీ పండితులు నాతో చెప్పారు. తారకేశ్వర్‌లో ప్రఖ్యాతమైన ఒక గుడికి నేను దారి తీశాను. క్రైస్తవుల్లో కేథలిక్కులకు, ఫ్రాన్స్‌లో లూర్ద్ అన్న పవిత్ర స్థలమంటే ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తారో, హిందువులు కూడా ఈ గుడి అంటే అంతటి భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్‌లో జబ్బుల్ని నయం చేసే అలౌకిక ఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిలో ఒకటి మా కుటుంబంలో వాళ్ళలోనే ఒక అనుభవమయింది. మా పెద్ద పినతల్లి ఒకసారి ఇలా చెప్పింది నాతో. ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చొని కటిక ఉపవాసం చేస్తూ మీ శారదా బాబాయి గారి మొండి జబ్బు ఒకటి నయం కావాలని కోరుతూ ప్రార్థన చేశాను. ఏడో రోజున నా చేతిలో ఒక ముక్క ప్రత్యక్షమైంది. దాని ఆకులతో కషాయం కాచి మీ బాబాయి గారికిచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమైపోయింది. మళ్ళీ ఎన్నడూ ఆ జబ్బు రాలేదు. పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి నేను ప్రవేశించాను. అక్కడ గర్భగుడిలో ఒక గుండ్రాయి తప్ప మరేమీ లేదు. ఆద్యంతాలు లేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుణ్ణి సముచితంగా సూచిస్తోంది. భారతదేశంలో చదువుకోని రైతులకు కూడా అనంత విశ్వానికి సంబంధించిన అమూర్త కల్పనలు అర్థమవుతాయి. నిజానికి అతను అమూర్త కల్పనల్లోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతన్ని నిందిస్తూ ఉంటారు రైతులని. ఆ సమయంలో నా మనస్థితి ఎంత తీవ్ర నిష్ఠతో ఉందంటే, ఆ శిలా చిహ్నం ముందు తల వంచడానికి కూడా ఇష్టం లేకపోయింది నాకు. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలో అని నేననుకున్నాను. దేవుడి ముందు మోకరిల్లకుండానే ఆ గుళ్ళో నుంచి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రన్‌బాజ్‌పూర్ గ్రామం వైపు విసవిసా నడుచుకుంటూ వెళ్ళాను. దారి సరైనదేనన్న నమ్మకం లేదు. దారిన పోయే బాటసారిని అడిగేసరికి అతను చాలా సేపు ఆలోచనలో పడ్డాడు. 4 దారుల కూడలి వచ్చినప్పుడు కుడివైపు తిరిగి ముందుకు సాగు అని చివరికి తన మాటకి తిరుగులేనట్టుగా చెప్పాడు. అతని మాట పట్టుకొని కాలవగట్ల వెంబటే దారి తీశాను. చీకటి పడింది. అడవిలో ఉన్న పల్లె శివార్లలో మినుగురు పురుగులు మెరుపులతోనూ, దగ్గర్లో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది. వెన్నెల పలచగా నాకేమీ కొరగాకుండా ఉంది. 2 గంటల సేపు తడబడుతూ నడిచాను చీకట్లో. ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను వేసిన కేకలకు చివరికి ఒక రైతు నా దగ్గరకొచ్చాడు. నేను రామ్ గోపాల్ బాబు గారి కోసం వెతుకుతున్నాను. అటువంటాయనెవ్వరూ మా పల్లెటూరులో లేడు అంటున్న అతని గొంతులో చిరాకు కనిపించింది.
నువ్వు అబద్ధాలాడే పత్తేదారు అయి ఉంటావు అన్నాడాయన. రాజకీయమైన గొడవలతో ఇబ్బంది పడ్డ అతని మనస్సులో అనుమానం లేకుండా చెయ్యాలన్న ఆశతో అతని మనస్సుకు హత్తుకునేలా నేను నా దీన అవస్థని వివరించాను. ఆయన తనింటికి నన్ను తీసుకెళ్ళాడు. నన్ను ఆదరపురస్సరంగా ఆతిథ్యమిచ్చాడు నాకు. 'రన్‌బాజ్‌పూర్ ఇక్కడికి చాలా దూరం' అన్నాడాయన. 4 వీధుల మొగలులో నువ్వు ఎడమవైపు తిరగవలసింది, కానీ కుడివైపు కాదు. ఇది వినేటప్పటికల్లా ఇంతకు ముందు నాకు దారి చెప్పిన వాడు నిజంగా బాటసారులకొక పీడే అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నం, పప్పు దినుసులు, బంగాళాదుంపలు, అరటికాయలు కలిపిన అరటికాయతో కలిపి వండిన కూరలతో భోజనం చేసి పక్క దొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుక్కోడానికి వెళ్ళాను. దూరాన పల్లె ప్రజలు గట్టిగా మద్దెళ్ళు, తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టనే లేదు. ఏకాంతవాసం చేసే రామ్‌గోపాల్ యోగి గారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా నేను ప్రార్థించాను. తొలి సంధ్య వెలుగురేఖలు గుడిసె కంతల గుండా పొడుచుకుంటూ వస్తున్న సమయంలో రన్‌బాజ్‌పూర్‌కు నేను బయలుదేరాను. వరిచేలుకు అడ్డబడి సూదుల్లా గుచ్చుకునే ఎండుమోళ్ళు తొక్కుకుంటూ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణలు చేస్తూ నడక సాగించాను. అక్కడక్కడ దారిన పోయే రైతు ఒకడు కనబడటం, నేను హ్మ్, చేరవలసిన చోటు ఇంకా ఒక్క కోసెడు అంటే 2 మైళ్ళు మాత్రమే ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉండేది. 6 గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తికి వచ్చాడు కానీ, నేను రన్‌బాజ్‌పూర్‌కు ఎప్పటికీ ఒక కోసెడు దూరంలోనే ఉంటాననిపించడం మొదలైంది నాకు. మిట్ట మధ్యాహ్నానికి నా లోకమింక అంతులేని వరిచేనే. ఎండ వేడికి నేను దాదాపు వడగొట్టి పడిపోయే స్థితికొచ్చాను. ఇంతలో ఒకాయన నిదానంగా అడుగులు తీసి అడుగులు వేస్తూ నా దగ్గరికి వస్తూ ఉండడం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వేయటానికి నేనింక పూనుకోలేదు. ఒక్క కోసెడు మాత్రమే అన్న జవాబు విని, విని విసుగెత్తి మళ్ళీ అదే వినాల్సి వస్తుందేమోనని అడగలేదు. ఆ అపరిచితులు నా పక్కన ఆగారు. పొట్టిగా, సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చి గుచ్చి చూసే అసాధారణమైన 2 నల్లటి కళ్ళు మినహా ఆయన రూపంలో ఆకట్టుకునేలాగా ఏదీ లేదు. నేను రన్‌బాజ్‌పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను. నువ్వు ఉద్దే ఆయన చెప్తున్నారొచ్చి. నేను రన్‌బాజ్‌పూర్ విడిచి వెళ్ళాననుకున్నాను. నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిది. అంచేత నీ కోసం కాసుకొనున్నానిక్కడ. నేను కొయ్యబారి చూస్తుంటే ఆయన నా ముఖంలోకి వేలు ఆడిస్తూ అన్నారు. గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీద వచ్చి పడొచ్చనుకుంటున్నావు కదూ! అయినా ఆ ప్రొఫెసర్ బిహారీకి నా అడ్రస్ నీకు ఇచ్చే హక్కు లేదు. ఈ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోవటం కేవలం అధిక ప్రసంగం కిందికే వస్తుందని నాకు లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాట పలుకు లేకుండా నిలబడిపోయాను. అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలువడింది. "చెప్పు, దేవుడెక్కడున్నాడనుకుంటున్నావు?" "అదేమిటండి? నాలోనూ అంతటానూ ఉన్నాడు. నాలో నాలోని గాబరా నా ముఖం మీద కూడా కొట్టొచ్చినట్లు కనబడిందనడంలో సందేహం లేదు. అంతటా వ్యాపించి ఉన్నాడు కదూ!" ఆ సాధువు ముసిముసిగా నవ్వారు. "అయితే చిన్నబాబూ, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతి లింగానికి ఎందుకు మొక్కలేదు మరి? నీ గర్వమే నీ శిక్షకు కారణమయ్యి, కుడి ఎడమల తేడా పట్టించుకోని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బందనేది తప్పలేదు." నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. నా ఎదురుగా కనిపిస్తున్న అతి సామాన్య శరీరంలో సర్వవ్యాపకమైన కన్ను మరుగుపడి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడింది. ఎండ మలమలా మాడుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేద తీరింది.
దేవుణ్ణి తలుచుకోటానికి తను పట్టిన దారి ఒక్కటి తప్ప మరి ఏదీ లేదని అనుకోడానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడు అన్నారు ఆయన. మనకు లాహిరి మహాశయులు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్లు చేసే యోగ విద్య అన్నింటికన్నా ఉత్తమమైన మార్గమనడంలో సందేహమేం లేదు. కానీ ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తర్వాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వరంలోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్ర స్థానాలుగా మన్నిస్తూ ఉండడం సముచితమైన పని. ఆ సాధువు గారి మందలింపు ధోరణి మాయమైంది. ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమైనాయి. ఆయన నా భుజం తట్టారు. యువక యోగి, నువ్వు మీ గురువుగారి దగ్గర్నుంచి పారిపోతున్నావన్నది స్పష్టమవుతోంది. నీకు అవసరమైందల్లా ఆయన దగ్గరుంది. నువ్వు తిరిగి ఆయన దగ్గరికెళ్ళాలి అని చెప్పి, కొండలు నీకు గురువులు కాలేవు అంటూ 2 రోజుల క్రిందట శ్రీ యుక్తేశ్వర్ గారు వెల్లడించిన అభిప్రాయాన్నే ఈయన కూడా వెల్లడించారు. కొండల మీద ఉండాలన్న నిర్బంధం విశ్వ విధానం ప్రకారం గురువులకు ఏమీ లేదు. హిందూ దేశంలోనూ, టిబెట్‌లోనూ ఉన్న హిమాలయాలకు సాధువుల మీద గుత్తాధికారమేం లేదు. తనలోనే కనిపెట్టడానికి పూనుకోని దాన్ని ఎవడూ తన శరీరాన్ని ఇక్కడికి, అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేడు. నీ లోపలున్నదాన్ని నువ్వు కనుక్కునే స్థితిలో లేనప్పుడు, నీ శరీరాన్ని ఇక్కడికి, అక్కడికి తిప్పడం వల్ల నువ్వు కనిపెట్టలేవు. ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచుకు సైతం వెళ్ళటానికి భక్తుడు పూనుకున్నప్పుడు, అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు. అంతా అంత నీ లోపల తపనున్నప్పుడు ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచుల వరకు సైతం వెళ్ళటానికి భక్తుడు పూనుకున్నప్పుడు అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు. మారు మాట లేకుండా నేనొప్పుకున్నాను. కాశీ ఆశ్రమంలో నేను ప్రార్థన చేయటం, ఆ తర్వాత జనసమర్థంగా ఉన్న ఒక సందులో శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవటం నాకు గుర్తొచ్చాయి. నువ్వు తలుపు మూసుకొని ఒంటరిగా ఉండటానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా? చేసుకోగలనండి. ఈ సాధువుగారు సామాన్య విషయంలో నుంచి ప్రత్యేక విషయంలోకి గాభరా పెట్టేటంత వేగంగా వచ్చేశారనిపించింది. అదే నీ గుహ. ఆ యోగి నా మీద ప్రసరించిన జ్ఞానోద్దీపమైన జ్ఞానోద్దీప్తమైన దృష్టిని నేనెన్నడూ మర్చిపోలేదు. అదే నీ పవిత్రమైన పర్వతం. నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే. ఆయన పలికిన సరళమైన ఈ మాటలు హిమాలయాల పట్ల నా యావత్ జీవితంలో నాకున్న పిచ్చిని ఆ క్షణంలోనే పటాపంచలు చేశాయి. మలమలమాడుతున్న వరి పొలంలో నేను కొండల్ని గురించి, ఎడతెగని మంచు గురించి కనే కలల్లో నుంచి మేలుకున్నాను. చిన్నబాబూ! నీ దైవ తృష్ణ మెచ్చుకోదగింది. నీ మీద ఎంతో ప్రేమ పుడుతోంది నాకు. రామ్ గోపాల్ గారు నా చెయ్యి పట్టుకొని నడిపించారు. అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరానికి నన్ను తీసుకెళ్లారు. అక్కడి మట్టి అక్కడ అక్కడి మట్టి ఇళ్లకు కొబ్బరాకుల కప్పులు వేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారాలన్నీ గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో అలంకరించారు. ఆ సాధువు నన్ను తమ చిన్న కుటీరం దగ్గర నీడ పట్టునున్న వెదుల్ వెదుళ్ళ మంచం మీద కూర్చోబెట్టారు. ఆయన నాకు తీపి కలిపిన నిమ్మరసం ఇచ్చి, ఒక పటిక బెల్లం ముక్క పెట్టిన తర్వాత, మేము ఆయన గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చున్నాం. 4 గంటల సేపు ధ్యానం జరిగింది. నేను కళ్ళు తెరిచాను. వెన్నెట్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగానే ఉంది. మనిషి కేవలం తిండి వల్లనే బతకడన్న సంగతి నేను నా పొట్టకి గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా, రామ్ గోపాల్ గారు ఆసనం మీంచి లేచారు. "నువ్వు నకనకలాడుతున్నావని తెలుస్తోంది. భోజనం తొందరగానే సిద్ధమవుతుంది" అని అన్నారాయన. అక్కడున్న మట్టి పొయ్యిలో నిప్పు రాజేశారు. కాసేపట్లో మేము పొడగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం, పప్పు తినడం ప్రారంభించాం. వంట పనుల్లో నేనాయనకి సహాయం చేయటానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు.
అతిథి దేవో భవ అన్న శృతి వాక్యాన్ని భారతదేశం నిష్టగా, అనాదిగా పాటిస్తూ వస్తోంది. అనేక దేశాల్లో, పల్లె ప్రాంతాల్లో అతిథులకు అటువంటి మర్యాదే ఇస్తుండటం ఉత్తరోత్తర నేను చేసిన ప్రపంచ యాత్రల్లో చూసి ముగ్ధున్నయ్యాను నేను. అయితే పట్నంలో ఉండే వారికి పరిచయం లేని ముఖాలు అతి విరివిగా ఉంటాయి కనుక అతిథి యొక్క సత్కారాభిలాష అనేది వాళ్ళ లోపల బండబారుతుంది. చిన్న అడవి పల్లెల్లో ఏకాంతంలో ఆ యోగివర్యుల సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు జనసందోహాలన్నవి దాదాపు ఊహకందనంత దూరమున్నాయి అనిపించాయి. ఆ కుటీర ఆ కుటీర గది ఆ కుటీరం యొక్క గది ఒక చల్లని వెలుగులో చిత్రంగా ప్రకాశిస్తుంది. రామగోపాల్ గారు చిరిగిన కంబళ్ళు నేల మీద పరిచి నాకు పక్క వేశారు. తాము మాత్రం ఒక తుంగచాప మీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుణ్ణి అయ్యి, ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను నేను. "అయ్యా! మీరు నాకు సమాధి స్థితి ఎందుకు ప్రసాదించరు?" "నాయనా! దైవానుసంధానం కలిగించటం నాకు సంతోషమే. కానీ అది కలిగించవలసిన వాణ్ణి నేను కాదు." ఆ సాధువు అరమోడ్చిన కన్నులతో నా వైపు చూశారు. "మీ గురువుగారు త్వరలో నీకా అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికింకా తయారు కాలేదు. ఎక్కువ విద్యుత్ బలం అంటే ఎలక్ట్రిక్ వోల్టేజ్ వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో, అలాగే నీ నరాలు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్ ఇప్పటికిప్పుడే నీకు నేను బ్రహ్మానందానుభవాన్ని కలిగించినట్లయితే, నీలో కణకణం నిప్పుల మీద ఉన్నట్లుగా అయి మాడిపోతావు." ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు. "లెక్కలోకి రాదగిన వాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాణ్ణి, దేవుణ్ణి సంతోషపెట్టటంలో కృతార్థుణ్ణి అయ్యానో లేదో కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏపాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటూ ఉంటే, నువ్వు నా దగ్గరకొచ్చి బ్రహ్మజ్ఞానం కోరుతున్నావా? అయ్యా! మీరు చాలా కాలం దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా?" "నేను అట్టే చెయ్యలేదు. బిహారీ నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు. 20 ఏళ్ల పాటు నేను ఒక రహస్య గుహలో రోజుకు 18 గంటల చొప్పున ధ్యానం చేశాను. ఆ తర్వాత అంతకన్నా దుర్గమమైన గుహకి మారి అక్కడ 25, 25 ఏళ్లున్నాను. రోజుకు 20 గంటలు యోగ సమాధిలో ఉండేవాణ్ణి నేను. ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరం ఏమీ ఉండేది కాదు. నా శరీరం మామూలు అవచేతన స్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతి కన్నా, అధిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతిలోనే ఎక్కువ విశ్రాంతిని పొందేది. కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి. కానీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ మండలం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. వాటికి విశ్రాంతి దొరకదు. అధిచేతన స్థితిలో ఉన్నప్పుడు అం అంతరింద్రియాలన్నీ విశ్వశక్తి చేత విద్యుత్ ప్ర విద్యుత్ ప్రేరితాలయ్యి తాత్కాలికంగా నిశ్చల స్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ల తడ ఏళ్ల తరబడిగా నిద్ర అవసరం లేకపోయింది. ఆయనింకా ఇలా అన్నారంట, "నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం తొందరలో వస్తుంది." "అమ్మయ్యో! అంత ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్నమాట" అని నేను వ్యాఖ్యానించాను ఆశ్చర్యపోతూ. "అటువంటప్పుడు మాలాంటి మీరు అంతకాలం ధ్యానం చేసి కూడా ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతుంటే, మాలాంటి దుర్బలుల మానవుల మాట ఏం కావాలి మరి? ఇదిగో బాబూ! దేవుడంటే అనంత తత్వమనేది తెలియడం లేదు. 45 ఏళ్ల ధ్యానంతో ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలవడమనేది 40 అంటే ఆయన అనంత తత్వము. అంతమనేది లేని స్థితి. అట్లాంటి ఆయన్ని 45 ఏళ్ల ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలగడం అనేది దురాశే అని చెప్పొచ్చు. అయితే
కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనల్ని ఘోరమైన మృత్యు భయం నుంచి, మరణానంతర స్థితుల భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇచ్చారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న పర్వతాల మీద నిల్పకు. నిర్నిబ్ధమైన భగవత్ ప్రాప్తి నక్షత్రం మీదే లగ్నం చెయ్యి. నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని నువ్వు అందుకుంటావు. భావి అవకాశాన్ని ముగ్ధుణ్ణి అయ్యి భావి అవకాశానికి ముగ్ధుణ్ణి అయ్యి ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన్ని నేను కోరాను. ఆయన లాహిరి మహాశయుల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోవడాన్ని గురించిన అద్భుతమైన కథ చెప్పారు నాకు. ఇంచుమించు అర్ధరాత్రి వేళ రామ్ గోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారు. నేను నా కంబళ్ళ మీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తళతళలాడే మెరుపులు కనిపించాయి నాకు. నాలో ఉన్న విశాలాకాశం కాంతిని కరిగిపో కరిగిపో కరిగిపోసిన గదిలా ఉందది. కళ్ళు తెరిచాను. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనించాను. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా ఆ కాంతే కనిపిస్తోంది. ఆ కుటీరం గది అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమైపోయింది. నిద్రపోవేం? అడిగారు యోగివర్యులు. అయ్యా! నేను కళ్ళు మూసినా, తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తళతళలాడుతూ ఉంటే నేను ఎలా నిద్రపోగలను? ఈ అనుభవం కలగడం నీకు ఆ ఆశిప్రసాదం. ఆధ్యాత్మిక తేజప్రసరణలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు. తెల్లారగట్ల రామ్‌గోపాల్ గారు నాకు పటిక బెల్లం ముక్కలు పెట్టి నన్నింక బయలుదేరమని చెప్పారు. నా చెంపల మీద కన్నీళ్లు కారుతూ ఉండగా ఆయన దగ్గర నేను సెలవు తీసుకోవడానికి కూడా నాకు మనసొప్పలేదు. నిన్ను ఉత్తి చేతులతో వెళ్ళనీయను. ఆ యోగి మార్దవం ఉట్టిపడేలా అన్నారు. నీకు ఏదో ఒకటి చేస్తాను. ఆయన చిరునవ్వు నవ్వి నా వైపు నిలకడగా చూశారు. నేలకు పాతుకుపోయినట్లుగా నేను కదలిక లేకుండా అయిపోయాను. ఆ సాధు పుంగవుల దగ్గర్నుంచి ప్రసరించే శాంతి స్పందనలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ల తరబడి అడపాదడపా నన్ను బాధపెడుతూ ఉన్న వెన్నునొప్పి తక్షణమే మటుమాయమైంది. పునర్జీవితుణ్ణి అయ్యి తేజోమయమైన అనంత సాగరంలో స్నానం చేసి మరింకా నేను ఏడవలేదు. రామ్‌గోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడుగుపెట్టాను. తారకేశ్వర్ చేరేదాకా చెట్ల గుబుర్లలోంచి ఎన్నో వరి పొలాల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముందుకు సాగాను. అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండ్రటి రాయి నా అంతర్దృష్టిలో పెరిగి పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది. వలయం వలయంలో వలయం, మండలంలో మండలం అన్నింటా దైవత్వం తొణికిసలాడసాగుతుంది. మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి రైలెక్కాను. ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి. ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తంగా హిమవన్నంగా వంటి మా గురువుల సన్నిధిలో.